ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంది. ఇది ప్రజలకు వినియోగదారులకు చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు లోకేష్ గారు ఈ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, నేను అండగా ఉంటానన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా అమలు చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ స్మార్ట్ మీటర్లు బిల్లులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే వ్యాపారస్తులకు బిగించారు. 20,000, 50,000, లక్ష విపరీతంగా వచ్చేస్తూ ఉన్నాయి. 100 రెట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఎన్ని విపరీతంగా స్మార్ట్ మీటర్ వల్ల బిల్లులు వస్తూ ఉన్నాయి. ఈ బిల్లులన్నీ ఎవరికి ఉపయోగపడుతున్నాయి? అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. వాళ్ళ కోసమే ఈ స్మార్ట్ మీటర్లు తప్ప ప్రజల కోసం కాదు. ఆ స్మార్ట్ మీటర్లో డబ్బులు కూడా వినియోగదారుల నుంచే వసూలు చేయాలి. 15,000 రూపాయలు పడేటువంటి స్మార్ట్ మీటర్లని వినియోగదారుల నుంచి వసూలు చేయబోతున్నారు బిల్లులు వేసి. అదేవిధంగా మరోపక్క ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఇప్పటికే 15,000 కోట్లు గత ప్రభుత్వంలో వసూలు చేస్తే ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పోయినటువంటి వాటిని 12,771 కోట్లని ఈరోజు మళ్ళా వసూలు చేయాలని చెప్పని డిస్కమ్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టారు. దాన్ని నెరవేర్చుకోవాలని చెప్పి కోరుతున్నాం. సరి ఛార్జీల పేరుతో 2,800 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేశారు. ఇవన్నీ కూడా ప్రజలను ఉపసరించుకోవాలని, వెనక్కి తిరిగి వినియోగదారుల అకౌంట్లో వేయాలని చెప్పని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అందుకే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రాకతలకి వెంటనే ట్రూ అప్ ఛార్జీలను ఉపసరించుకోవాలని, అదేవిధంగా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఉపసరించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించడం లేదని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రైల్వే కోడూరు అన్నమయ్య జిల్లా విద్యుత్ సబ్స్టేషన్ ఏడీ ఆఫీస్ వద్ద ఆందోళన జరుగుతుంది. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. సిహెచ్ చంద్రశేఖర్, సిఐటి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు.